పుట్టమట్టితో కానీ, లేదో గంధముతో కానీ, లేదో బియ్యం పిండితో కానీ, లేదో గోధుమ పిండితో కానీ, వీటితో శివలింగం తయారు చేయండి. మీ ఇంట్లో ఎన్ని లింగాలు వేరే ఉన్నా కూడా శివలింగం తయారు చేయండి. తయారు చేసి దేవుడి గదిలో పెట్టి భక్తిపూర్వకంగా పూజించండి. బిల్వ దళాలతో అర్చించండి. తామర పుష్పని సమర్పించుకోండి. ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తికి తగినట్టుగా భగవంతుని పరిపూర్ణంగా పూజించి ఆ భగవంతుడు ముందు కూర్చొని దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. భక్తిపూర్వకంగా వినండి. పూజ అంతా అయిన తర్వాత వాళ్ళని యథాస్థానం అంటే అక్షతలు చేతిలో పెట్టుకొని యథాస్థానం ప్రతిష్ఠయామే అని చెప్పి అక్కడ వేసి కదిలించి తర్వాత ఆ ప్రసాదాన్నంతా అక్కడే వదిలేసి ఆ శివలింగాన్ని తీసి నీళ్లల్లో బాగా కలిపేయాలి. తర్వాత దాన్ని తీసుకెళ్ళి బయట విసర్జించేయాలి. ఈ రోజే చేయాలి. ఈరోజు శుక్రవారం చేయకూడదు అని అట్లంతా అనుకోకండి. ఈ రోజే చేసేయాలి. తర్వాత ఆ మిగిలిన ప్రసాదం ఉంటుంది చూడండి, దాని ఒక ఎర్రటి బట్టలో కట్టి దేవుడి గదిలో పెట్టి నిదానంగా దాన్ని నీళ్లలో వదిలేయండి. ఇలా చేస్తే మీరు ఏమనుకొని చేస్తారో మీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది త్వరలో నెరవేరుతుంది. అంతేకాదు ఇంట్లో ఎటువంటి దారిద్రం ఉన్నా దూరం అవుతుంది. ఈ రోజు సాయంత్రం లోపు పుట్ట మన్నుతో గాని, గంధంతో గాని, బియ్యం పిండితో గాని, గోధుమ పిండితో గాని శివలింగాన్ని చేసి పూజ గదిలో ఉంచి దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పఠిస్తూ భక్తి పూర్వకంగా బిల్వదళాలతో తామర పూలతో పూజించాలి. పూజానంతరం శివలింగాన్ని నీటిలో కలిపి విసర్జన చేయాలి. మిగిలిన ప్రసాదాన్ని ఎర్రని వస్త్రంలో కట్టి పూజ గదిలో ఉంచి ఆ తర్వాత నీటిలో వదిలేయాలి. ఇలా ఆచరించడం వల్ల సంకల్పం సిద్ధించడంతో పాటు దారిద్రం దూరం అవుతుంది. శివోహం